ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ముగ్గురు నిందితులకు నిన్న బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. అయితే ఇవాళ ముగ్గురి బెయిల్ పిటిషన్లు క్యాన్సిల్ చేయాలని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమైంది ప్రాసిక్యూషన్. కాసేపట్లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తారని సమాచారం. ఏపీ లిక్కర్ కేసు నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప విడుదలను జైలు అధికారులు తాత్సారం చేస్తున్నారని, ఉద్దేశపూర్వకంగానే విడుదల ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారని న్యాయవాదులు ఆందోళనకు దిగారు. విజయవాడ జైలు సూపరింటెండెంట్ తీరుపై న్యాయవాదులు ఫైర్ అవుతున్నారు. దీంతో విజయవాడ సబ్ జైలు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కోర్టు ఆదేశాలు ఇచ్చిన లిక్కర్ కేసు నిందితులను రిలీజ్ చేయకుండా కావాలని జైలు అధికారులు తాత్సారం చేస్తున్నారని న్యాయవాదుల ఆందోళనకు దిగారు. నిన్ననే ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. జైలు అధికారులు విడుదల చేయడం లేదని న్యాయవాదుల ఆందోళన చేపట్టారు. ఇప్పటికే జైలు వద్దకు చేరుకున్నారు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. రెడ్డి గారికి, ధనంజయ రెడ్డి గారికి, తర్వాత బాలాజీ గారికి బెయిల్ గ్రాంట్ చేశారు. బెయిల్ గ్రాంట్ చేసిన తర్వాత అఫీషియల్గా ఆర్డర్ను బై 6 o'clock బోత్ ఈమెయిల్ ద్వారా తర్వాత ఫిజికల్గా కూడా కమ్యూనికేట్ చేశారు. జైల్ మాన్యువల్ ప్రకారం తీసుకున్నా ఏది తీసుకున్నా వన్స్ కోర్ట్ ఆర్డర్ ఈస్ దేర్ దే హావ్ టు బి రిలీజ్డ్ ఫోర్త్ విత్. ఎస్టర్డే దే ఇన్ఫార్మ్డ్ ఈ రోజు కాదు రేపు మార్నింగ్ 6 o'clock అంతా మీకు బయటికి పంపించేస్తామని చెప్పారు. ఫ్రమ్ మార్నింగ్ 6 o'clock all advocates are waiting for their release. Now we are going to understand that they don't want to release us and taking some steps to restrain them from releasing outside. So which is illegal. ఇప్పుడు ఆల్రెడీ కోర్ట్ ఆర్డర్ వచ్చి ఫోర్త్ విత్ రిలీజ్ చేయాల్సిన దానికి ఆ విధంగానే పెట్టుకొని చేయడము, జైలు సూపరింటెండెంట్ ఇక్కడ లేరు, జైలు సూపరింటెండెంట్ వచ్చినాక రిలీజ్ చేస్తామని చెప్పడము, ఇదంతా కూడా కోర్ట్ ఆర్డర్ను వైలేట్ చేయడం అవుతుంది. అదే కాకుండా ప్రతి నిమిషము కూడా ఇట్ అమౌంట్స్ టు ఇల్లీగల్ డిటెన్షన్. మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏమనేది జైలు సూపరింటెండెంట్ ఇక్కడ లేరట, మచిలీపట్నం నుంచి బయలుదేరి బస్సులో వచ్చేస్తున్నారు, రిలీజ్ చేస్తారని అంటున్నారు. నోబడీ ఈస్ దేర్ టు రెస్పాండ్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ముగ్గురు నిందితులకు నిన్న బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. అయితే ఇవాళ ముగ్గురి బెయిల్ పిటిషన్లు క్యాన్సిల్ చేయాలని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమైంది ప్రాసిక్యూషన్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, నిన్న ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులకి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ బెయిల్కు సంబంధించిన ఆదేశాలు కూడా జైల్లో నిన్న సాయంత్రం అందజేసినప్పటికీ ఇవాళ ఉదయం 9 గంటల సమయం అవుతున్న ముగ్గురు నిందితుల్ని కూడా విడుదల చేయని పరిస్థితుల నేపథ్యంలో న్యాయవాదులు ఇక్కడ ఆందోళనకు కూడా దిగిన పరిస్థితి ఒకసారి మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో నిందితులు ఎవరైతే ఉన్నారో బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ప్రస్తుతం గేటు అవతల జైలు నుంచి బయటకు రావడానికి సిద్ధంగా వాళ్ళు ఎదురు చూస్తున్న ఆదేశాలు రాకపోవడంతో వాళ్ళు డిఐజీ డౌన్ అంటూ ఆందోళన కూడా చేస్తూ ఉన్నారు నిందితులు ముగ్గురు కూడా. ఈ నేపథ్యంలో మరోవైపున ప్రాసిక్యూషన్ కూడా ఈ 3 బెయిల్స్ ఏదైతే ఏసీబీ కోర్టు ఇచ్చిందో వాటిని క్యాన్సిల్ చేయాలని చెప్పి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమైనట్టుగా మనకి సమాచారం కూడా అందుతా ఉంది. సూపరింటెండెంట్ కూడా ఇంకా జైలుకి చేరుకోకపోవడంతో విడుదల చేయలేకపోతున్నామని చెప్పి ఒకవైపున జైలు అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది కావాలనే కుట్రపూరితంగానే ముగ్గురు నిందితుల్ని బెయిల్ ఇచ్చినా కూడా విడుదల చేయట్లేదని చెప్పి అయితే నిందితుల తరపున న్యాయవాదులు ప్రస్తుతం ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. జైలు ఎదుట బైఠాయించి నిరసన కూడా వ్యక్తం చేశారు. ఒకసారి న్యాయవాదులతో ఏంటి సార్ అంటే సూపరింటెండెంట్ ఏం చెప్తున్నారు జైలు కి సంబంధించి? అంటే ఇప్పటికే ఆదేశాలు కూడా వచ్చినాయి, మీరు కూడా కాగితాలు అవి కూడా అప్పచెప్పారు. నేను నిన్న సాయంత్రం పంపించాను ఆర్డర్ కాపీస్ అన్ని కూడా కోర్టు వారు, ఏసీబీ జడ్జి గారు ఉత్తర్వులు కూడా పంపించమని చెప్పారు. త్రూ మెయిల్ కూడా చేయమన్నారు, త్రూ కోర్టు నుంచి మెయిల్ కూడా చేశారు. రాత్రి మేము ఇక్కడ జైలుకి వచ్చాము, రిలీజ్ అవుతారని చెప్పేసి ఇల్లు కుదరదంటే రేపు మార్నింగ్ 6:30 పంపిస్తా ఉన్నారు. 6:30 పంపిస్తా ఉన్న వాళ్ళు మార్నింగ్ మేము 6కి వచ్చేసాము. అన్ని పేపర్స్ అన్ని రెడీ అయినాయి, సూపరింటెండెంట్ గారు రావాలి, సూపరింటెండెంట్ గారు వచ్చి సంతకం పెడతారు పంపిస్తారని అంటున్నారు. కానీ ఇంతవరకు సూపరింటెండెంట్ గారు మచిలీపట్నం నుంచి బస్సులో వస్తున్నారు, అన్ని రెడీ అని లోపల కూడా ఇంతవరకు పంపించి దాదాపుగా 16 గంటల సేపు వాళ్ళు ఇల్లీగల్ కస్టడీలో ఉంచారు వాళ్ళని.
ఇంతవరకు అంటే ఇది ఏం కావాలి చెప్తున్నారు? దురుద్దేశపూర్వకంగా వాళ్ళు ఉంచినట్టుంది. ఎవరు సూపరింటెండెంట్ రాకపోవడం ఏంటండి? ఇది మ్యాండేటరీ. కోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు. కోర్టు వారు ఆర్డర్ ఇచ్చినప్పుడు కోర్టు ఉత్తర్వులను వాళ్ళు పాటించాలి. మెయిల్ కూడా పంపించారు జడ్జి గారు. అంటే మరోవైపు హౌస్ మోషన్ కూడా వేస్తున్నారని హౌస్ మోషన్ మా నోటీస్కి ఏం రాలేదండి. హౌస్ మోషన్ వేసారు లేదు మాకు తెలియదు. మాకు నోటీసులు ఇవ్వలేదు వాళ్ళు. హౌస్ మోషన్ దేర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద జైల్ ఇస్ దే హావ్ టు రిలీజ్ ద అక్యూజ్డ్ ఇమీడియట్లీ. చూడొచ్చు మొత్తం పూర్తి స్థాయిలో జైలు దగ్గర అయితే పార్టీ నేతలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనబడుతుంది. మాజీ మంత్రులు అటు వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ, అంబటి రాంబాబు, ఇతర పార్టీ నేతలందరూ కూడా ప్రస్తుతం జైలు దగ్గర విడుదలవుతారు నేతలందరూ అని చెప్పి ప్రస్తుతం అందరూ కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఒకసారి పార్టీ నేతలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా పార్టీ నేతలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అంబటి రాంబాబుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి పొద్దున్నే వచ్చారు, ఇప్పటి వరకు ఆర్డర్ రాలేదు ఏంటి? ఏం చాలా చిత్రంగా ఉంది. ఏంటో మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఈ ప్రభుత్వం. నిన్న ఏసీబీ కోర్టులో 3 లిక్కర్ కేసులో ముద్దాయిలకి నిన్న ఇన్ టైంలో అంటే బిఫోర్ 5 బెయిల్ ఇవ్వటం జరిగింది. బెయిల్ ఆర్డర్ ప్రొనౌన్స్డ్ బిఫోర్ ది కోర్ట్, పబ్లిక్ కోర్టులో. ఆర్డర్ కూడా 6 o'clock రావాలి. కోర్టులో కూడా కొంత డిలే అయింది. సరే డిలే అయితే అయిందిలే అనుకున్నాం. ఇవాళ 6:30కి రిలీజ్ చేస్తామని ముందు వాళ్ళు చెప్పారు. 6:30కి రిలీజ్ చేస్తామని చెప్తే మేము 6:30కి వచ్చి కూర్చున్నాం. నౌ ద టైమ్ ఈజ్ 9 o'clock. ఏంటయ్యా అంటే జైలు సూపరింటెండెంట్ గారు బందర్లో బస్సు ఎక్కాడంట. మరి ఇంతవరకు బస్సు దిగటలా. మా అడ్వకేట్స్ ఆల్రెడీ దే హ్యావ్ గివెన్ ఏ మెసేజ్ టు సూపరింటెండెంట్, అయ్యా మీరు తొందరగా రిలీజ్ చేయండి, ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఒక మెసేజ్ పెట్టారు, అయ్యా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రిలీజ్ కాకపోవటం వల్ల టెన్షన్తో ప్యానిక్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. యు ఆర్ ది రెస్పాన్సిబుల్. ఎవరు? సూపరింటెండెంట్. ఎవరైతే ఇక్కడ దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలో ఆ సూపరింటెండెంట్ డిలే చేస్తున్నాడు, ఇంటెన్షనల్గా డిలే చేస్తున్నాడు అనేది ఒక అనుమానం వచ్చింది. ఎందుకు ఇంటెన్షనల్గా డిలే చేస్తున్నాడు అనుమానం వచ్చిందంటే ప్రభుత్వం నిన్న ఎవరికైతే 3కి బెయిల్ వచ్చిందో ఈ బెయిల్ ఆర్డర్ని క్యాన్సిల్ చేయవలసిందిగా ఇవాళ హౌస్ మోషన్ మూవ్ చేయబోతున్నారు. దానికి అనుకూలంగా ఉండే విధంగా ఆయన వరప్రసాద్ డిఐజీ ఉన్నట్టున్నాడు, ఆయన ద్వారా ఇదంతా నడుస్తూ ఉన్నది అనేది అందరూ అడుగుతుంటే చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. నేను ఏమంటానంటే కోర్టు ఆఫ్టర్ 117 days తర్వాత బెయిల్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్. ఆ బెయిల్ని కోర్టు ఆర్డర్ని ఇమీడియట్గా అమలు చేయవలసినటువంటి జైలు అధికారులు అమలు చేయకోకుండా ఆ లోకేష్ ఆర్డర్ కోసమో చంద్రబాబు ఆర్డర్ కోసమో ఈ వరప్రసాద్ గారు వెయిట్ చేయటం, ఇక్కడ సూపరింటెండెంట్ చేయటం. నేను ఫైనల్గా చెప్పేదంటే సూపరింటెండెంట్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఏదన్నా జరిగితే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అంటున్నారు. అలాగే జరిగితే సూపరింటెండెంట్ ఈజ్ ద రెస్పాన్సిబుల్. వీళ్ళెవరు కాదు, డిఐజీ కాదు, లేదా లోకేష్ కాదు, చంద్రబాబు కాదు. ఇది గమనించాలి. మీరు చెప్పండి ఏంటి నెక్స్ట్ ఏంటి ప్రొసీజర్ పార్టీ తరపు నుంచి కానీ ఈ ఆదేశాలు అమలుకు సంబంధించి ఒకవైపున వివాదం నడుస్తుంది. అసలు ఛార్జ్ షీట్ వేయడంలో పూర్తిగా విఫలమైనట్టుగా స్పష్టంగా కనబడుతోంది. ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వము కుట్ర పన్ని పెట్టినటువంటి కేసులో నిజాలు లేవు, వాస్తవాలు లేవు, ఫేక్ కేసు కాబట్టి ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు కాబట్టి కోర్టు రూల్ ప్రకారం బెయిల్ ఇవ్వడం జరిగింది. నిన్న సాయంత్రం 5:30 గంటలకి బెయిల్ ఇస్తే ఇప్పుడు దాదాపుగా 9 గంటలైంది. నిన్న ఈవినింగ్ ఏమో ఈరోజు మార్నింగ్ 6కి రిలీజ్ చేస్తామని చెప్పారు. 9:30 వరకు కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు బెయిల్ వచ్చినటువంటి వాళ్ళని బయటికి రానియకుండా చేస్తున్నారంటే ఖచ్చితంగా న్యాయస్థానాల పట్ల ఈ ప్రభుత్వానికి గౌరవం లేదు, రూల్ ప్రకారం వ్యవహరించట్లేదు, రాజ్యాంగపరంగా వ్యవహరించట్లేదు, వ్యవస్థలన్నింటి మీద కూడా ఈ ప్రభుత్వానికి గౌరవం లేదు అనే దానికి నిదర్శనమే నిన్న ఈవినింగ్ కోర్టు నుంచి బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఈ రోజు 9 గంటల వరకు జైలు సూపరింటెండెంట్ గారు ఉదయాన్నే వచ్చి 6 గంటలకల్లా రిలీజ్ చేస్తాడు. అంటే ఏంటి? బెయిల్ రాకుండా అడ్డుకునేటటువంటి కుట్ర పైకోర్టుకు వెళ్లి అఫీషియల్ గా మోషన్ మూవ్ చేసి ఆ జడ్జిమెంట్ వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలి అనే కార్యక్రమంలో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమైంది. ఖచ్చితంగా జైలు అధికారులు కోర్టు ముందు నుంచునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్లీ కోర్టు తలుపు తడతాము అని చెప్పాను కూడా, న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామని కూడా వాళ్ళ బంధువులందరూ కూడా విచ్చున్నారు. వాళ్ళందరూ కూడా ఈ హఠాత్ పరిణామానికి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఏదైనా జరిగితే జైలు
సూపరింటెండెంట్ గారు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది, జైలు అధికారులు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. తక్షణమే ఇచ్చినటువంటి ఖచ్చితంగా నిన్న ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని అమలు చేసి వారిని బయటికి విడుదల చేయాలి అని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది పూర్తి స్థాయిలో అయితే ఒకవైపున పార్టీ శ్రేణులన్నీ కూడా ఇక్కడైతే జైలు దగ్గర ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయాలి, లేకపోతే మేము కూడా కోర్టుని ఆశ్రయించి ఆదేశాల అమలుకు సంబంధించి పార్టీ తరఫున ముందుకెళ్తామని చెప్పి అయితే పార్టీ లీడర్లందరూ చెప్తాం. ఓటర్ ఎదురు థ్యాంక్ యూ శ్రీకాంత్.